అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆమేన్. మరి ఈరోజు మనకి ఉన్న సమయంలో నేను కృతజ్ఞతతో కూడినటువంటి జీవన శైలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ద లైఫ్ స్టైల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో కూడిన జీవన శైలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనము థ్యాంక్స్ గివింగ్ గురించి ఆలోచించినట్లయితే ఒకరికి కృతజ్ఞత మనం ఎప్పుడు చెప్తాము? చాలాసార్లు ఎవరన్నా మన కొరకు ఏదైనా మంచి చేశారనుకోండి, అటువంటి సమయాల్లో మనము ఒకరికి కృతజ్ఞత చెప్పడానికి అవకాశం తీసుకుంటాం, లేకపోతే కృతజ్ఞతలు చెప్తాం. when somebody does something good for us, we say thank you to them. కానీ క్రైస్తవుడి యొక్క జీవితంలో వేరే వ్యక్తి మన కొరకు ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పడం కాదు, లేకపోతే మన జీవితంలో ప్రతి పరిస్థితి మనకి అనుకూలంగా ఉన్నందుకు మనం కృతజ్ఞత చెప్పడం కాదు, కానీ ఇది మన జీవన శైలి అవ్వడము చాలా ముఖ్యము. ఎవ్రీ బిలీవర్ మస్ట్ have the lifestyle of thanksgiving. ప్రతి విశ్వాసి కూడా కృతజ్ఞత అనే ఆ జీవన విధానాన్ని, ఆ శైలిని అలవర్చుకోవాలి. హల్లెలూయా. గమనించండి, ఈ కృతజ్ఞత గురించి ఆలోచించినప్పుడు I'll say this in English. Thanksgiving was never intended to be seasonal or to be based on our situation. కృతజ్ఞత పరిస్థితుల ఆధారంగా లేకపోతే ఒక కాలంలో మాత్రమే చెప్పేదిగా అది ఉండకూడదు. Thanksgiving was meant to be a foundational aspect of the life of every believer. ప్రతి విశ్వాస జీవితానికి పునాదిగా కృతజ్ఞత అనేది ఉండాలి. హల్లెలూయా. పునాదిగా ఉండాలి. మరి పునాదిగా ఎందుకు ఉండాలి పాస్టర్ గారు? ఎవరన్నా మనకి ఏదైనా మంచి చేస్తేనే కదా అప్పుడు మనం కృతజ్ఞత చెప్పాలి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితము దేవుడు మన పట్ల చేసిన మేలు బట్టి స్థాపించబడిందన్నమాట. దేవుని కృప లేకుండా ఒక క్రైస్తవుడి జీవితము ప్రారంభించడానికి అవకాశము లేదు. సో మనము ఒక క్రైస్తవుడి యొక్క జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవుడి యొక్క జీవితం దేవుని యొక్క కృప వలన మొదలయ్యింది అనేది మనం గుర్తిస్తున్నాము. అంటే దేవుని యొక్క కార్యము బట్టి ఒక క్రైస్తవుడి జీవితము మొదలైంది. క్రైస్తవుడి జీవితం యొక్క కార్యము బట్టి మొదలవ్వలేదు, దేవుడు చేసిన కార్యము బట్టి మన జీవితాలు మొదలైనవి అన్నమాట. ఆయన చేసిన కార్యము బట్టి మొదలైంది కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా ఏది చేసినా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసికి ఇది జీవన శైలిగా ఉండాలి అనేది మనము మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతమందికి ప్రశ్న ఉండొచ్చు, కానీ పాస్టర్ గారు మన జీవితంలో అంత అనుకూలంగా లేనప్పుడు, when life itself is hard, when life itself seems bad, why should I give thanks? గుర్తుపెట్టుకోండి, జీవితమే నాకు కష్టంగా ఉన్నప్పుడు, జీవితమే నాకు నొప్పిగా ఉన్నప్పుడు అటువంటి సమయంలో నేను ఎందుకు కృతజ్ఞత చూపించాలి? గుర్తుపెట్టుకోండి, జీవితము కష్టముగా ఉన్న దేవుడు మాత్రము ఎప్పుడు మంచి దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రము ఎప్పుడు మారడు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్ వెన్ లైఫ్ ఇస్ హార్డ్, గాడ్ ఈజ్ గుడ్. జీవితం కఠినంగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం మంచివాడు. హల్లెలూయా. జీవితము కఠినముగా ఉండేటప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎలాంటి వాడంట? మంచివాడంట. సో ఆయన మంచివాడు కాబట్టి మనం కృతజ్ఞత చెప్పేది జీవితానికి చెప్పట్లేదు. కృతజ్ఞత మనం ఎవరికి చెప్తున్నాం? కృతజ్ఞత దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఒక నిమిషం తీసుకొని చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు అయిన వాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, a thankful heart is not shaped by circumstances but by the revelation of who God is. కృతజ్ఞత హృదయం అనేది పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుని ప్రత్యక్షతను బట్టి రూపుదిద్దుకుంటుంది. హల్లెలూయా. దేవుని ప్రత్యక్ష బట్టి, దేవుడు ఎవరై ఉన్నాడు అనే ప్రశ్నకి నీకు ఎటువంటి జవాబు ఉన్నది? అది ప్రత్యక్ష జ్ఞానముతో కూడినటువంటి జవాబు అవ్వాలి. హల్లెలూయా. సో ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, లేకపోతే నీ పరిస్థితులు చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు ఎవరై ఉన్నాడు అనే దానికి నీకు ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష జ్ఞానము నీకుంటుందో దాని ద్వారా నువ్వు కృతజ్ఞతతో నువ్వు జీవించగలవు. Psalms 92 verses 1 నుంచి చదవడం మొదలు పెడదాం. చూడండి, మొదటి వచనము. యెహోవాను స్తుతించుట మంచిది,
మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. గమనించండి, తెలుగులోనేమో స్తుతించుట అని ఉంది. గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఇలాగుంటది, ఇంగ్లీష్లో కూడా చాలా సార్లు గివ్ థ్యాంక్స్ అనే దానికి, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ అనే దానికి ప్రైజ్ అనే వర్డ్ కూడా మనము చూస్తాం ఇంగ్లీష్లో. అలాగే ఇక్కడ కూడా స్తుతించుట అని ఉన్నది అన్నమాట. తెలుగు బైబిల్స్లో స్తుతించుట అంటే మనము చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం గురించి ఆలోచిస్తాం. అది చాలా ముఖ్యమే. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో చదివినట్లయితే ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూడండి. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద గాడ్ అండ్ టు సింగ్ ప్రైజెస్ టు యువర్ నేమ్ ఓ మోస్ట్ హై. తెలుగులో ఒకసారి చదువుదాం చూడండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. హల్లెలూయా. నీ నామము కీర్తించుట చాలా మంచిది అంటున్నాడు అనమాట. సో మనం దేవునికి కృతజ్ఞత ఎలా చెప్తాము? ఒక విధానం ఏంటంటే మనము మన పాటలతో, మన కీర్తనలతో మనం నోరు విప్పి పాటలు పాడినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామంట. అంటే గుర్తుపెట్టుకోండి, ఇందువలనే మనము పాటలు పాడినప్పుడు ఏదో మన సండే సర్వీస్లో, ప్రేయర్ మీటింగ్లో ఏదో కొంత సమయం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని మనం పాటలు పాడట్లేదు. పాటలు ఎందుకు పాడుతున్నాం? పాటలు పాడినప్పుడు ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాం అన్నమాట. ఒక్కొక్కసారి మనకి సంఘానికి వచ్చినప్పుడు కొంతమంది ఈరోజు పొద్దున కూడా మీరు ఆన్లైన్ వీక్షిస్తుండవచ్చు, ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఇటువంటి సమయంలో మీకు బాధ కలిగి ఉండొచ్చు, వచ్చేటప్పుడు ఎంతో దుఃఖంతో వచ్చి ఉండొచ్చు, కొంతమందికి భారముతో వచ్చి ఉండొచ్చు. కొంతమంది జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి నిన్న రాత్రి అవ్వచ్చు, లాస్ట్ వీక్ అవ్వచ్చు, ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత కూడా మీకు ఏదన్నా ఫోన్ కాల్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అనుభవించి ఉండొచ్చు, ఏదన్నా విన్న మాటలు బట్టి మీ జీవితంలో ఎంతో విచారణ ఉండొచ్చు. కానీ అటువంటి సమయంలో కూడా నువ్వు ఎప్పుడైతే చప్పట్లు కొడతావో, ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తావో, ఎప్పుడైతే పాటలు పాడడం మొదలు పెడతావో ఏం జరుగుతుంది? నువ్వు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. ఎందువలన? పరిస్థితులు బట్టి కాదు, కానీ ఆయన ఎవడై ఉన్నాడో నీకు తెలుసు కాబట్టి, ఆ ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది కాబట్టి, దేవా నువ్వెవరై ఉన్నావో నేను గుర్తిస్తున్నాను, దాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. హల్లెలూయా. 2వ వచనం చదవండి. మహోన్నతుడా నీ నామం కీర్తించటం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనుల సితారతోనూ ప్రచురించడం మంచిది. ఓకే, ఇక్కడ ఇది ఇంగ్లీష్లో 2 ఇంకా 3వ వచనాల్లో కూడా ఉంటుంది. 2వ వచనంలో ఏమంటున్నాడు? ప్రొద్దున్న అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు. ఇంగ్లీష్లో టు డిక్లేర్ ద లవింగ్ కైండ్నెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఎవ్రీ నైట్. హల్లెలూయా. అంటే పొద్దున్న రాత్రి చేయాల్సింది. అందుకని ఇది జీవన శైలి అవ్వాలి, ఈ లైఫ్ స్టైల్గా మనకి మార్చబడాలి. కేవలము ఏదో మంచి కార్యం అనుభవించినప్పుడు కాదు, అనుభవించినప్పుడు కృతజ్ఞత చెల్లించాలి, కానీ అనుభవించినప్పుడు కూడా, ఇంకా బాధలో ఉన్నప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించడము మొదలు పెట్టాలన్నమాట. దాని తర్వాత 3వ వచనంలో ఏమంటున్నాడు? వేరే ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే కేవలం మన మాటల ద్వారా కాదు, మనకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టాలి. 4వ వచనం చదవండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ కార్యము చేత నువ్వు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని యొక్క కార్యముల ద్వారా ఎంతమంది సంతోషపడ్డారు మీ జీవితాల్లో? హల్లెలూయా. సో ఇక్కడ ఏమన్నాడు? నువ్వు చేసిన కార్యాల ద్వారా నేను సంతోషపడ్డాను, అందుకనే మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 5వ వచనం చదవండి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. హల్లెలూయా. సో గమనించండి, ఆయన కార్యములు అవ్వచ్చు, ఆయన ఆలోచనలు అవ్వచ్చు, కానీ ఆయన చేసిన ప్రతి మేలు బట్టి మనం ఆయనని తెలుసుకొని, పరిస్థితులు కాదు ఆయనని తెలుసుకొని మన జీవితంలో కృతజ్ఞత చెల్లించాలన్నమాట. ఇప్పుడు కృతజ్ఞత గురించి కొన్ని విషయాలు మనం గమనించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. కృతజ్ఞత అనేది ప్రతి విశ్వాసికి దేవుని చిత్తము. ప్రతి విశ్వాసికి దేవుని చిత్తము. గమనించండి, నువ్వు ఒక విశ్వాసం అయినట్లయితే దేవుని చిత్తములో నడవాలనేటటువంటి కోరిక నీకు ఉండాలి. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలనే కోరిక ఉంటుంది. చాలా మందికి ప్రశ్న ఉంటుంది, అసలు దేవుని చిత్తం నా పట్ల ఏంటో నాకు ఇంకా తెలియట్లేదు పాస్టర్ గారు, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఏ పట్టణంలో జీవించాలి, ఏ ఉద్యోగం తీసుకోవాలి, ఏ అమ్మాయిని లేకపోతే ఏ అబ్బాయిని వివాహం చేసుకోవాలి, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి దేవుని ప్రణాళిక గురించి. ఆ ప్రతి ప్రశ్నకి నాకు ఇప్పుడు జవాబు లేకపోయినా ఒక్కటే
ఒక్కటి మాత్రం తెలుసు, ఇక్కడ నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు పట్ల మీరు క్రీస్తులో ఉన్నట్లయితే, మీరు విశ్వాసులైనట్లయితే దేవుని చిత్తము మీ పట్ల ఏంటి? మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 1 Thessalonians chapter 5 and verse 18 చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అందరూ దేవుని చిత్తము అనండి. హల్లెలూయా. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి నీ పట్ల? నువ్వు కృతజ్ఞత చెల్లించడం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. తెలుగులో చదవండి. ప్రతి విషయమునందును, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. గమనించండి, ఇన్ ఎవ్రీథింగ్ అని ఉంది, ఫార్ ఎవ్రీథింగ్ అని లేదు. ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి? నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతలు చెల్లించు. పరిస్థితి కొరకు కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దాని కొరకు కృతజ్ఞత చెల్లించట్లేదు, కానీ ఎక్కడైతే ఉన్నావో అక్కడ కూడా ఇంకా దేవుణ్ణి గుర్తిస్తున్నావు కాబట్టి ఆయన పట్ల నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావు. హల్లెలూయా. సో యు ఆర్ నాట్ గివింగ్ గాడ్ థ్యాంక్స్ గివింగ్ ఫార్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. అంటే వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది, దేవా వీళ్ళకి క్యాన్సర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వీళ్ళకి ఉద్యోగం పోయిందంట, దేవా వీళ్ళ ఉద్యోగం తీసేసినందుకు కృతజ్ఞతలు కాదు. దేవుని గురించి సరి అయిన ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి నీ జీవితంలో. సరి అయిన జ్ఞానం ఉండాలి దేవుని గురించి. వాక్యంలో ఏమని ఉంటుంది? సాతాను నీ జీవితం దొంగతనము చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అది దేవుడు కాదు. సో ఎప్పుడైతే నీ జీవితంలో ఏదన్నా నాశనం అయినట్టు లేకపోతే దొంగిలింపబడ్డప్పుడు అది దాని కొరకు నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం కాదు, కానీ అటువంటి సమయములో కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. అటువంటి సమయంలో కూడా. ఎందుకు? దేవుని గురించి నీకు తెలుసు కాబట్టి. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ప్రతి మనిషి కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించాలంట. హల్లెలూయా. ఎందుకు పాస్టర్, ఎందుకు ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే, నెంబర్ 1, ఇట్ అలైన్స్ అవర్ ఫోకస్ విత్ హిస్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఆయన మంచితనం మీద మన దృష్టిని అది నిలుపుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ కృతజ్ఞత చెల్లించట్లేదు అనుకో, నీ జీవితంలో ఏమవుతుంది? ఉన్న పరిస్థితుల గురించే ఆలోచిస్తూ ఉంటావు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తావు. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా నేను మాత్రం నా నోరు విప్పి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను అన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు కాబట్టి, ఆయన గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీ ఆలోచనలన్నీ కూడా, నీ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి నౌ యు రీఅలైన్ యువర్ లైఫ్. నీ ఫోకస్ అంతా ఇప్పుడు ఆయన మీద ఉంది, నీ దృష్టి అంతా ఆయన మీద ఉంటుంది. హల్లెలూయా. కానీ నువ్వు కృతజ్ఞత చెల్లించట్లేదు అనుకో, నీ దృష్టి అంతా ఎక్కడ ఉంది? నీ సమస్యల మీదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ దృష్టి ఆయన మీదకి వస్తుందో, ఇప్పుడు ఆయన ద్వారా ఏం పొందుకోగలవు, నీ పరిస్థితి ఏ విధంగా మార్చబడగలుగుతుందో నీవు తెలుసుకుంటావు. విశ్వాసంలో ఎదగడం మొదలు పెడతావు. హల్లెలూయా. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఓపెన్స్ యువర్ హార్ట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని సన్నిధికి నీ హృదయాన్ని తెరుస్తున్నది. గమనించు, నువ్వు ఆయన్ని స్తుతిస్తున్నట్లయితే ఏమవుతుంది? ఆయన సన్నిధి అనుభవిస్తావు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బిటర్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చేదు నుంచి నేను కాపాడుతుంది. కేవలం చేదు నుంచి మాత్రమే కాదు. when you give thanks, it protects you from things like bitterness. It will also protect you from worry in your life. నీ జీవితంలో చింత నుంచి కూడా కాపాడుతుంది. అది చింత నుంచి కాపాడుతుంది. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా కేవలము నీ పరిస్థితుల గురించి ఆలోచించావు అనుకో, ఏమవుతుంది? చింతిస్తావు. చింతతో ఏమొస్తుంది? ఏమీ రాదు. చింతతో పరిస్థితి మార్చబడుతుందా? మార్చబడ్డు. వాక్యంలో ఎంతో ఉంటుంది. ఎన్నోసార్లు మనం చూస్తాము. వాక్యం ఏమంటది? విల్ యూ చేంజ్ ఎనీథింగ్ బై వరింగ్? విల్ యూ యాడ్ ఎనీథింగ్ బై వరింగ్? నువ్వు చింతించడం వల్ల నీ జీవితంలో ఏదన్నా సాధిస్తావా? ఏదన్నా మేలు చూస్తావా? ఎక్కడన్నా ఇంకా ఒక ఆశీర్వాదం అనుభవిస్తావా? లేదు. చింతతో ఏమీ రాదు. ఇంకా కొంతమందికి చింతతో వచ్చేది ఏంటంటే ఇంకా అనారోగ్యం వస్తుంది, అల్సర్స్ కూడా వస్తాయి. కొంతమందికి ఎంత చింతిస్తారంటే వాళ్ళ బాడీస్ కూడా తట్టుకోలేదన్నమాట. సో ఇంకా సిక్నెస్, ఇంకా డిజీజ్, ఇంకా అనారోగ్యం పెరిగిపోతుంటుంది వాళ్ళ జీవితంలో. ఎందుకు? అంత చింతిస్తుంటారు కాబట్టి.
బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, షుగర్ లెవెల్స్ మారిపోతుంటాయి. ఎందుకు? అంతా కూడా చింత వలన. కానీ చింతించే బదులుగా నువ్వు కృతజ్ఞత చెల్లించగలిగినట్లయితే, పాస్టర్ గారు ఎలా కృతజ్ఞతలండి, నేను నా పరిస్థితులు ఏం మార్చబడ. అందుకనే ఇది నేను చెప్పేది జీవన శైలి గురించి అంటున్నాను. అందుకనే పరిస్థితులు బట్టి కాదు మనం కృతజ్ఞత చెల్లించేది, ఆయన ఎవరో తెలుసుకొని మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసుకొని. అందుకని ఇందాకేమన్నాను, మన జీవితము కఠినముగా ఉన్నా కూడా ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన మారనటువంటి దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, కృప కలిగిన దేవుడు, అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు అనేది నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. చూడండి, సో నాట్ ఓన్లీ ఫ్రమ్ వరీ బట్ ఈవెన్ ఫ్రమ్ ప్రైడ్ ఇట్ విల్ ప్రొటెక్ట్. థ్యాంక్స్ గివింగ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ప్రైడ్. కృతజ్ఞత గర్వం నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. గర్వము నుంచి కూడా కాపాడుతుంది. గర్వము నుంచి కూడా కాపాడుతుంది. ఎందుకు? నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావు అంటే ఏంటి? నువ్వు ఒకటి గుర్తిస్తున్నావు, ఇది ఏదైతే నా జీవితంలో జరిగిందో ఇది నా వలన కాదు, ఇంకొక వ్యక్తి వలన అనేది, ఇంకొక వ్యక్తి వలన, ఇంకొకరు చేసినటువంటి కార్యము వలన. సో నీ జీవితంలో ఆ ప్రైడ్, గర్వము అనే దాని నుంచి కూడా కాపాడుతుందన్నమాట నీ జీవితంలో. సో ఇంగ్లీష్లో నేను ఒకటి చెప్తాను, చూడండి. ద డెవిల్ డస్ నాట్ ఫియర్ అ బిలీవర్ హూ కంప్లైన్స్. కాబట్టి ఫిర్యాదు చేసే విశ్వాసిని చూసి సాతాను భయపడడు. బట్ ద డెవిల్ ట్రెంబల్స్ బిఫోర్ ద బిలీవర్ హూ గివ్స్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విశ్వాసిని చూసి సాతాను వణికిపోతాడు. ఎందుకంటే వాడు చేయగలిగింది అంతా చేసిన తర్వాత కూడా, నీ ఉద్యోగం దొంగిలించిన తర్వాత, నీ మనశ్శాంతి దొంగిలించిన తర్వాత, వాడు ఎటువంటి థ్రెట్ తీసుకొచ్చినా, నీ కుటుంబం నుంచి దూరం చేసేస్తాను, నీ స్నేహితుల నుంచి దూరం చేసేస్తాను, నీ పరువు తీసేస్తాను, నీ నుంచి డబ్బులు తీసేస్తాను, వాడు ఏం చెప్పినా ఏది చేసినా కూడా నువ్వు అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఇంకా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే ఇంకా వాడు చేసేది ఏం లేదు. చాలా మంది ఏం చేస్తారు, కృతజ్ఞత చెప్పే బదులు కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు, ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ అటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు ఈ వాక్యము ద్వారా నీకు విడుదల వచ్చును గాక. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు అక్కడి నుంచి బయటపడాలంటే నీ నోరు విప్పి దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టు. Hallelujah. Okay. Number 2, the second thing about Thanksgiving is Thanksgiving causes you to be mindful of the past and of the future. నీ యొక్క గతాన్ని గురించి, భవిష్యత్తుని గురించి ఆలోచింపజేస్తుంది కృతజ్ఞత. చూడండి, దావీదు యొక్క జీవితం నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. 1 Samuel chapter 17 and starting from verse 34. మొదటి సమూయేలు 17:34 మొదలుకొని చూస్తే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. That is verse 35. 36 కూడా చదవండి. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. హల్లెలూయా. గమనించండి, ఆయన గతంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో అది గుర్తిస్తున్నాడు అనమాట. సో ఆయన జీవితంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ 36లో, యువర్ సర్వెంట్ హెస్ కిల్డ్ బోత్ లయన్ అండ్ బేర్ అండ్ దిస్ అన్సర్కమ్సైజ్డ్ ఫిలిస్టీన్ విల్ బి లైక్ వన్ ఆఫ్ దెమ్ సీయింగ్ హీ హెస్ డిఫైడ్ ది ఆర్మీస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. వర్స్ 37, moreover David said, the Lord who has delivered me from the paw of the lion and from the paw of the bear, he will deliver me from the hand of this Philistine. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. గమనించండి, సింహము నుంచి ఇంకా అలాగే ఎలుగుబంటి, సింహము నుంచి అలాగే ఎలుగుబంటి నుంచి ఏ యెహోవా అయితే నన్ను రక్షించాడో అదే యెహోవా అంటున్నాడు. అదే యెహోవా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, గొలయతు నుంచి కూడా రక్షిస్తాడు. హల్లెలూయా. మళ్ళీ చదవండి పాస్టర్ గారు. అదే సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. హల్లెలూయా. నన్ను విడిపించును. గమనించండి, దావీదు ఏమంటాడు, నా దేవుడు ఏదైతే నాకు ముందర చేశాడో అదే దేవుడు నా భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాడు. ఎలాగైతే ఎలుగుబంటి నుంచి కాపాడాడో, ఎలాగైతే సింహము నుంచి కాపాడాడో, అలాగే గొలయతు నుంచి కూడా ఆయన కాపాడతాడు. కొంతమంది మీ జీవితంలో ఇప్పుడు గొలయత్ ఏంటో నాకు తెలియదు, కానీ గొలయత్ గురించి ఆలోచించక ముందర
సింహం గురించి ఆలోచించు, ఎలుగుబంటి గురించి ఆలోచించు. ఎటువంటి పరిస్థితి నువ్వు ఈ రోజు నీ జీవితాన్ని గమనించినట్లయితే, కొంతమంది మీకు కష్టమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ ఒకసారి ఆ కష్టమైన పరిస్థితుల నుంచి బయటికి రండి. ఆ బయటకు వచ్చి ఒక్క నిమిషం ఆలోచించండి, ముందర ఏ విధముగా దేవుని యొక్క కృప నువ్వు అనుభవించావు, ఆయన రక్షణ నీ జీవితంలో ఎక్కడ ఒక్కసారన్నా అనుభవించావా? ఒక్కసారన్నా అనుభవించినట్లయితే దానికి కృతజ్ఞతలు, అది గుర్తుపెట్టుకొని కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టు. ముందర నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, లేకపోతే నీ తల్లి అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ కొడుకు, నీ కూతురు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్స్ అసలు ఇంకా మేము చేయాల్సింది ఏమీ లేదు, మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా రక్షించాడు, దేవుడు వాళ్ళని హాస్పిటల్ నుంచి బయటికి ఎలా తీసుకొచ్చాడు. కొంతమంది హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా హాస్పిటల్ బిల్స్ ఎలా కట్టాలో మీకు అర్థం అవ్వలేదు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో మీకు తెలియదు. కానీ దేవుడు నిన్ను ఏదో రకంగా ఆయన కృప వలన ఆ డబ్బు నీ జీవితంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు కట్టగలిగావు. కొంతమంది అప్పులు పాలైపోయారు, ఎలా బయటకు వస్తారో మీకు తెలియదు. కానీ ఈరోజు మీరు చూసినట్లయితే దాని నుంచి బయటికి రావడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను ఒక పై స్థానంలో పెట్టాడు. కొంతమంది జీవితాల్లో మీకు అసలు ఉద్యోగం ఎలాగ వస్తుంది, నా క్వాలిఫికేషన్తో ఎవడిస్తాడు అసలు ఉద్యోగం, అసలు ఏ ఉద్యోగం చేసుకోగలుగుతాను, నా జీవితంలో ఎలా నిలబడగలుగుతాను, నా కుటుంబాన్ని ఎలాగా స్థాపిస్తాను, నా కుటుంబాన్ని ఎలా చూసుకోగలుగుతాను, నా భార్య, నా పిల్లల్ని, లేకపోతే నా పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించగలుగుతాను, కాలేజ్కి ఎలా పంపించగలుగుతాను. కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, అసలు మీ పిల్లలు అసలుకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎలా పెళ్ళి అవుతుంది అని మీరు చింతిస్తూ ఉండేవారు. కానీ దేవుడు ఈరోజు వాళ్ళని రక్షించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు కూడా పిల్లలకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అది గుర్తు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులకు ఒకప్పుడు ఉద్యోగాలే లేవు, అలాంటిది ఇప్పుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇవ్వడమే కాదు, కొంతమంది మీరు చిన్న ఊర్ల నుంచి వచ్చిండొచ్చు, ఈరోజు దేవుడు ఒక పెద్ద పట్టణంలో ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు, ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, ఒక మంచి స్నేహితుల్ని ఇచ్చాడు. ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నారో గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో ఏం జరుగుతుంది, మన భవిష్యత్తులో కూడా దేవుడు ఇంకా మేలు చేస్తాడు అనే విశ్వాసం ఎదుగుతుంది మన జీవితంలో. హల్లెలూయా. చూడండి, మనకు ప్రతి ఆదివారం కూడా ఒక సాక్ష్యం చూపిస్తాం. సాక్ష్యం ఎందుకు చూపిస్తాం? ఎందుకంటే ప్రతిసారి ఆ సాక్ష్యం చూపించినప్పుడల్లా దేవుడు చేశాడు. చూడు ఆ అమ్మాయి జీవితంలో ఎలా చేశాడో, చూడు ఆ అబ్బాయి జీవితంలో ఎలా చేశాడో, చూడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో ఎలా చేశాడో, చూడు ఆ గర్భాన్ని దేవుడు ఎలాగా ఇప్పాడు, దేవుడు చూడు వాళ్ళకి ఎంత కటాక్షం చూపించాడో, వాళ్ళని చూడు ఎలాగ ఆశీర్వదించాడో, ఎందుకు వాళ్ళని చూడు ఎలాగా ప్రొటెక్ట్ చేశాడో అనేది ఎందుకు చెప్తాము? ఎందుకంటే చూసినప్పుడల్లా ఏం చేస్తున్నాము, అందరం కూడా దేవా నువ్వు మంచి దేవుడు, దేవా నీకే కృతజ్ఞతలు, దేవా నీకే స్తుతి. అది ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే అది చెప్పినప్పుడల్లా మీకు కూడా నాకు కూడా మళ్ళొకసారి గుర్తు రావాలని. దేవుడు మంచి మేలు చేసేటటువంటి దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దామండి. హల్లెలూయా. ఆమేన్. సో థ్యాంక్స్ గివింగ్ causes you to not only be mindful of the past but mindful of the future that we have in God. కాబట్టి కృతజ్ఞత అనేది గతం గురించి మాత్రమే కాదు, కానీ దేవునిలో మనకున్న భవిష్యత్తు గురించి కూడా ఆలోచనిస్తుంది. Number 3. మూడవది, Thanksgiving transcends circumstances to focus on God's nature. దేవుని స్వభావం పైన దృష్టి పెట్టేలాగా కృతజ్ఞత పరిస్థితులను అధిగమిస్తుంది. Hallelujah. Psalms 106 and verse 1. కీర్తన 106 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదువుతాను. Praise the Lord. Oh, give thanks to the Lord for he is good. యెహోవా మంచివాడు. దేవుడు మంచివాడు. దేవుడు మంచి దేవుడు. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు మంచివాడు అని. దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. సో ఈజ్ నాట్ అ గుడ్ అండ్ బ్యాడ్ గాడ్. మంచి దేవుడు చెడు దేవుడు కాదు. చెడు దేవుడు అనేవాడే లేడు మనకి. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు. ఫర్ గాడ్ ఈజ్ గుడ్, ఫర్ హీ ఈజ్ గుడ్, హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. ఆయన కృప నిత్యము ఉండును. ఎంత మంచి దేవుడు. ఒక్కసారి మనం సమయం తీసుకున్నట్లయితే
మీరు ఈ రోజు సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని, ఒక బుక్ తీసుకొని, లేకపోతే మీ ఫోన్లో అన్న ఒక కొత్త నోట్ ఓపెన్ చేసి రాయడం మొదలు పెట్టారనుకోండి, అసలు మీ గురించి వ్యక్తిగతముగా ఆలోచించకపోయినా, అసలు ఒక క్రైస్తవుడిగా, నా స్వరం వింటున్న వాళ్ళు చాలా మంది మీరు క్రైస్తవులని తెలుసు, కొంతమంది అన్యులు కూడా వింటుండొచ్చు, ఇంకా యేసుక్రీస్తు గురించి మీకు తెలియదేమో, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నారేమో, కానీ చాలా మందికి మీకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసు. మీరు క్రైస్తవులు కాకపోయినా వింటా ఉండండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. మీరు యేసుక్రీస్తు గురించి మీరు తెలుసుకోగలుగుతారు. మేము ఏదైతే పొందుకున్నామో మీరు కూడా ఆయన్ని అదే విధముగా పొందుకోగలరు. హల్లెలూయా. అనేక మంది మీరు కూడా పొందుకుంటారని నమ్ముతున్నాను ఈరోజు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు క్రైస్తవులు అయితే ఉన్నారో, మీరు క్రైస్తవులు ఒక నిమిషము వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే ఆయన ఎంత మంచి దేవుడో ఒకసారి గమనిద్దాం. చూడండి, మనల్ని సృష్టించడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తుని మనకి పంపించిన తర్వాత, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మన కొరకు చేసిన కార్యంలో ఒకసారి ఆలోచిద్దాము. ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన జీవమునిచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కృపని తీసుకొని వచ్చాడు, అలాగే సత్యాన్ని తీసుకొని వచ్చాడంట. ఆ కృప సత్యంలో మనము స్థాపించబడ్డాము. అంత మాత్రమే కాదు, నూతన నిబంధనని ఇచ్చాడు. నూతన నిబంధనే కాదు, దాని తర్వాత నూతన నిబంధన ద్వారా వచ్చినటువంటి నూతన సృష్టిగా మనల్ని మార్చాడు. అంటే ఒక కొత్త గుర్తింపునిచ్చాడు. సో మనం ఏ ఊరు నుంచి వచ్చినా, ఏ పట్టణం నుంచి వచ్చినా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యం ఉన్నప్పటికీ ఒక్కసారి క్రీస్తులో నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఒక నూతన గుర్తింపు ఇస్తాను అన్నాడు. అది కూడా ఆయన ఇచ్చాడు. ఇదంతా ఇచ్చిన తర్వాత నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత నీతిమంతుడిగా మనల్ని మార్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దాని తర్వాత నూతన నిబంధన ఇచ్చాడు మనకి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు మన కొరకు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడో చూడండి. అంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇదంతా కూడా కేవలం నీ గురించి కాదు, కానీ క్రైస్తవులందరికీ చేసినటువంటి కార్యము. కానీ దాని తర్వాత మళ్ళీ నీ కొరకు ఇంకొక లిస్ట్ తయారు చేసుకోవచ్చు. నీ కొరకు వ్యక్తిగతంగా ఏం చేశాడు. ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు అంటే ప్రతి సంవత్సరం నువ్వు ఆలోచించుకుంటూ వచ్చావనుకో, ఎన్ని కార్యములు ఆయన నీ కొరకు నా కొరకు చేశాడో మనం తెలుసుకోవడం మొదలు పెడతాము. హల్లెలూయా. మన జీవితంలో ఆయన మేలు మనము అనుభవించాం. అందుకని ఇక్కడ ఏమంటాడు, ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్. ఆయన మంచివాడు కాబట్టి. సో మనం ఇదంతా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఓ దేవుని మంచి మనం అనుభవించాము అని చెప్పి అక్కడికి ఆగిపోవడం కాదు. మంచి అనుభవించాం కాబట్టి కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టాలి. ఒక్కొక్కసారి మనకి ఎవరైతే ఎక్కువ మేలు చేస్తారో, ఎవరైతే మన జీవితంలో అందరికన్నా దగ్గరగా ఉండాలో వాళ్ళకి కృతజ్ఞత చాలా తక్కువ చూపిస్తాం మనం. ఎందుకంటే ఒక్కొక్కసారి అలవాటు అయిపోతుంది. ఓ మమ్మీయే కదా, ఓ డాడీయే కదా, ఓ నా భార్యనే కదా, ఓ నా భర్తనే కదా, నా పిల్లలే కదా, లేకపోతే నా తల్లిదండ్రులే కదా. మనకి దగ్గరగా ఎవరైతే ఉంటారో వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో చాలా చులకన చేసేస్తాం. చూడండి, ఒక్కొక్కసారి మన ఇంట్లో ఆ అమ్మ చిన్నప్పటి నుంచి నీకు ప్రతిరోజు వండి పెడుతుంటే లాస్ట్ అమ్మ వండి పెట్టినందుకు కృతజ్ఞత అని ఎప్పుడు చెప్పావు? మమ్మీ నాకు వండినందుకు థ్యాంక్ యూ, మమ్మీ బట్టలు ఉతికేసి నా షెల్ఫ్స్లో పెట్టినందుకు థ్యాంక్ యూ, మమ్మీ స్కూల్ ఫీజు కట్టినందుకు, డాడీ స్కూల్ ఫీజు కట్టినందుకు, డాడీ ఉద్యోగంలో హెల్ప్ చేసినందుకు, డాడీ కాలేజీలో సీటు సంపాదించడానికి ఎప్పుడు లాస్ట్ టైం థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్పావు? చూడు, ఒక్కొక్కసారి నీకు థ్యాంక్ఫుల్ హార్ట్ లేదని కాదు, కానీ ఎప్పుడు లాస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ వెన్ డిడ్ యూ ఎక్స్ప్రెస్ దట్ టు దెమ్? అది వాళ్ళకి ఎప్పుడు వ్యక్తపరచం ఆ వందన కృతజ్ఞతలు. చూడండి, ఒక్కొక్కసారి దేవుని దగ్గర కూడా అంతే. మనం అంటాం అంటే దేవుడు అంటే చాలా మంచి దేవుడు అంటే చాలా మంచి చేశాడు. ఆయనకి ఎప్పుడు చెప్పావు నువ్వు? నీ నోరిప్పి ఆయనతో ఎప్పుడు మాట్లాడావు? నీ నోరిప్పి ఆయనకి ఎప్పుడు చెప్పావు? గాడ్, ఐ థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. మీరు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. గాడ్, ఐ థ్యాంక్ యూ, ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్. మీరు ఏమై ఉన్నారో దాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాను నేను. హల్లెలూయా. సో మన జీవితంలో అందుకనే ఈ కృతజ్ఞత అనేది జీవన శైలిగా మనము మార్చుకోవాలి మన జీవితంలో. హల్లెలూయా. చూడండి, అలాగే Psalm 34:1 చదవండి. కీర్తన 34:1 చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు. అందరూ ఎల్లప్పుడూ అనండి. ఎల్లప్పుడూ అంటే
ప్రతి పరిస్థితిలో కూడా ఎల్లప్పుడూ చదవండి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. హల్లెలూయా, హల్లెలూయా, సంతోషించెదరు. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. Psalm 34:1, I will bless the Lord at all times, for his praise shall continually be in my mouth. ఇంగ్లీష్లో ఆ 2 times, ఒక దగ్గరేమో at all times అని ఉంటుంది, దాని తర్వాత continually అని ఉంటుంది, నిత్యము. నిత్యము. His praise shall continually be upon my mouth. నా నోట నుండును. నీ నోట్లో ఉండాలి, కేవలం నీ హృదయంలో మాత్రమే కాదు. చూడండి, ఎవరికన్నా నువ్వు వాళ్ళ పట్ల నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎలా తెలుస్తుంది? నీ నోరిప్పి చెప్తే చెప్పినప్పుడే తెలుస్తుంది. నువ్వు చెప్పకుండా ఎప్పుడు నీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నాను అన్న, మంచిగా అనుకుంటున్నాను అక్క, మంచిగా అనుకుంటున్నాను పాస్టర్ గారు, లేకపోతే మంచిగా అనుకుంటున్నాను నాన్న, మంచిగా అనుకుంటున్నాను అంటే అనుకుంటున్నావు, కానీ ఎప్పుడు నోరిప్పి చెప్తావు? నువ్వు నోరిప్పి చెప్పినప్పుడే అది కృతజ్ఞతగా మారుతుంది అన్నమాట. హల్లెలూయా. చూడండి, John chapter 11:41. యోహాను 11:41. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చూడండి, ఎటువంటి పరిస్థితిలో లాజరు ఇంకా చనిపోయి ఉన్నాడు. లాజర్ చనిపోయి ఉన్న సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంట? కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. చాలా మంది అటువంటి పరిస్థితిలో ఏం చేస్తారు? కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు, ఫిర్యాదు చేయడం మొదలు పెడతారు. నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇలాగెందుకు చేసావు, ఇలాగెందుకు అవ్వనిచ్చావు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నాడంట మన జీవితంలో కూడా. అందుకనే అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఏం చెప్పు, ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. చూడండి, ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, Acts chapter 16:22. అపోస్తలుల కార్యములు 16:22. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలను తోసి వాళ్ళ కాళ్ళకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. గమనించండి, వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ ఒకసారి లాస్ట్ వర్స్ చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. అంటే ఏంటి? ఇంకొక విధం కీర్తనలు పాడడం అంటే ఏంటి? కృతజ్ఞత చెల్లించారన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో? జైల్లో ఉన్నప్పుడు, కొట్టిన తర్వాత, చితక బాధేసిన తర్వాత, జైల్లో పాడేసిన తర్వాత, అప్పుడు వాళ్ళు చేస్తున్నదేంటి? కృతజ్ఞత చెల్లిస్తున్నారు, పాటలు పాడుతున్నారంట. దేవునికి మహిమ, దేవా నీకే మహిమ చెల్లును గాక అంటున్నారు. ఎందుకు? దేవా ఇటువంటి పరిస్థితిలో కూడా నువ్వు మంచి దేవుడు అని గుర్తిస్తున్నావు. ఇటువంటి పరిస్థితిలో కూడా దేవా ఒకటి గుర్తిస్తున్నావు, నీ కృప వలన మమ్మల్ని పిలుచుకున్నావు, నువ్వే మమ్మల్ని కాపాడుతావు ఇటువంటి పరిస్థితిలో. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత చదవండి నెక్స్ట్ వర్స్. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. గమనించండి, ఇది ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కృతజ్ఞత వలన వాళ్ళ బంధకము ఏమనంటే వాళ్ళ బంధకములు ఏమైనాయి అంట? ఊడిపోయినాయి అంట. గమనించండి, అంటే వాళ్ళ కృతజ్ఞత వలన బంధకములు ఊడిపోయినాయి. ఇప్పుడు బంధకములు ఊడిపోయినాయి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ చైన్స్, భౌతికమైన సంఖ్యల గురించి చెప్తున్నాను. భౌతికమైన సంఖ్యలే ఏమైనాయి అంట? విడిపోయినాయి అంట. గమనించు, ఇఫ్ ప్రైజ్ అండ్ ఇఫ్ థ్యాంక్స్ గివింగ్ కెన్ బ్రేక్ ఫిజికల్ చైన్స్, వాట్ కెన్ దే డూ టు ద చైన్స్ ఆఫ్ ద స్పిరిట్? కాబట్టి కృతజ్ఞతాస్తుతి అనేది భౌతికమైన సంఖ్యలనే విరిచి ఊడిపోగలిగి చేస్తే ఆత్మీయ సంఖ్యల పరిస్థితి ఏమేంటిది? హల్లెలూయా. నువ్వు కొంతమంది మీకు అనిపించవచ్చు, నేను సంఖ్యల్లో ఉన్నాను పాస్టర్ గారు. యు మైట్ ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ ద చైన్స్ ఆఫ్ పావర్టీ. కొన్నిసార్లు పేదరికమైన సంఖ్యల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చైన్స్ ఆఫ్ సిక్నెస్ అండ్ డిజీజ్, చైన్స్, వ్యాధి రోగం అనే సంఖ్యల చేత బంధించబడ్డాడు. చైన్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ దట్ యు ఆర్ బౌండ్ అప్ ఇన్ లైఫ్. నీ జీవితంలో బంధించబడిన పలు రకాలైన సంఖ్యలు ఉండొచ్చు. బట్ టుడే ఐ యామ్ డిక్లేరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ దినం యేసు నామములో ప్రకటిస్తున్నాను,
if you can give thanks unto God in the midst of that circumstance, ఆ పరిస్థితి మధ్యలో దేవునికి కృతజ్ఞతలు you will చెల్లించగలిగితే experience the freedom of those chains being broken in your life. నీ జీవితంలో ఆ సంఖ్యలు విరిగిపోయిన స్వాతంత్రాన్ని అనుభవించగలవు In Jesus' mighty name. యేసు శక్తిగల నామములో. Hallelujah. See, Paul and Silas didn't wait for deliverance. Their thanksgiving triggered deliverance. కాబట్టి పౌలు శీలలు విడుదల కోసం ఎదురు చూడలేదు కానీ వాళ్ళ కృతజ్ఞత స్తుతి ఆ విడుదలను కలిగించింది. They did not wait for something supernatural to happen first. అక్కడ మొదటిగా సహజాతీతమైన కార్యం జరగాలని ఎదురు చూడలేదు వాళ్ళు. They began to do things from their natural place. సహజమైన స్థితి నుంచి అక్కడ పనులు చేయడం మొదలుపెట్టారు. And they saw the supernatural manifest in their circumstance. అప్పుడు ఆ పరిస్థితిలో సహజాతీతమైన కార్యములు ప్రత్యక్షమవడం చూశారు. Hallelujah. Amen. So number 4. నాలుగోది, Thanksgiving is a gateway to God's presence and blessing in your life. నీ జీవితంలో కృతజ్ఞత అనేది దేవుని సన్నిధికి ఆశీర్వాదానికి ముఖద్వారం అది. హల్లెలూయా. గమనించండి, నూతన నిబంధనలో మనం ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాము అనేది సత్యము. అంత మాత్రమే కాదు, కానీ మనము నూతన నిబంధనలో దేవుని యొక్క ఆశీర్వాదము కూడా మనము పొందుకున్నాము అనేది సత్యము. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా నేను మాట్లాడేది ఇప్పుడు ఎటువంటి యాంగిల్ నుంచి నేను మాట్లాడుతున్నానంటే, దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతున్నప్పుడు దేర్ ఆర్ డిగ్రీస్ అండ్ లెవెల్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో స్థాయిలు అంచులు ఉంటున్నాయి ఇక్కడ. Hallelujah. And so when I am talking here is when you begin to live a lifestyle of thanksgiving, you grow into the various dimensions or degrees of the presence of God. కాబట్టి కృతజ్ఞత జీవన శైలితో మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుని సన్నిధిలోనికి స్థానాల్లోకి ఆ యొక్క స్థాయిలోకి మనం వెళ్ళే వాళ్ళుగా ఉంటాం. You experience him at a higher degree and a higher realm. దేవుని ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన ఆ విషయాల్లో అనుభవిస్తూ వస్తాం. Hallelujah. See, for example, if you get a very important text message from somebody, అనుకోండి మనకి ఫోన్ కి ఎవరైనా మెసేజ్ పంపించారు అనుకోండి. when you are reading that text message or email, ఆ ఈమెయిల్ గాని ఆ మెసేజ్ గాని చదువుతున్నప్పుడు you are in the presence of their words. వాళ్ళ మాటల సన్నిధిలో మనం ఉన్నట్టు. Now at the same time, if you receive a phone call, అదే సమయంలో ఒక ఫోన్ చేస్తారు. now you are in their presence at a greater dimension. ఇప్పుడు ఉన్నత స్థాయిలో వాళ్ళ సన్నిధిలో మనం ఉన్నట్టుగా. If you are on a video call with them, వాళ్ళతో వీడియో కాల్ లో మనం ఉన్నట్లయితే you are now at an even greater dimension. ఇంకా ఉన్నతమైన కోణంలో మనం ఉన్నాం. Because now you are not only reading, ఇప్పుడు చదవడం కాదు, you are not only hearing, వినడం కాదు, you are not only seeing them, no, but you are also seeing them. వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు. But now, if they tell you to come and meet them at their house or at their office for an appointment, వాళ్ళు వాళ్ళ ఇంట్లో గానీ వాళ్ళ ఆఫీస్ లో కానీ కలవమని చెప్పినట్లయితే, now then you are now experiencing their presence even at a greater dimension. వారి సన్నిధిని ఇంకొక గొప్ప పరిమాణంలో అనుభవిస్తాం మనం. Hallelujah. So now every single time there is greater preparation as well. కాబట్టి ప్రతిసారి కూడా సిద్ధపాటులో ఆ స్థాయిలు ఉంటా వస్తాయి. See, for example, reading a text message you can read from anywhere. కాబట్టి ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే ఎక్కడి నుంచి చదవచ్చు ఆ ఫోన్ లో. But now if it is a phone call అయితే you have to make sure there is not too much noise. ఆ చుట్టుపక్కల శబ్దాలు లేకుండా చూసుకోవాలి. Are you understanding? Now if it is a video call అయితే not only should there be no noise, but you should also look a certain way. కాబట్టి శబ్దాలు మాత్రమే కాదు, నువ్వు కూడా ఒక రకంగా కనబడాలి. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి మీకు కూడా ఆఫీస్లో అవ్వచ్చు, ఫోన్ కాల్ అయితే మీరు ఎలా కనిపిస్తున్నా ఎవరు పట్టించుకోక్కర్లేదు, నువ్వు కూడా పెద్ద పట్టించుకోక్కర్లేదు. అప్పుడే నిద్రముఖంతో కూడా నువ్వు ఎవరితో అన్నా మాట్లాడాలంటే మాట్లాడగలుగుతావు. కానీ ఇప్పుడు అదే మీ బాస్ మాట్లాడడం కాదు, నాకు అర్జెంటుగా వీడియో జూమ్ కాల్ లేకపోతే కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నాము, అందరూ జాయిన్ అవుతారు అనేటప్పటికి నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు జాయిన్ అవ్వలేవు. అప్పుడు ఏం చేస్తావు? పరిగెత్తుకొని వెళ్ళి ముఖం అన్నా కడుక్కొని, లేకపోతే అప్పటికి ఏ బట్టలు ఉన్నా అక్కడ త్వరగా నువ్వు మార్చుకోవాలంటే మార్చుకుంటావు. అట్లీస్ట్ ఆ వీడియోలో కనిపించే అంతన్నా సరిగ్గా ప్రెజెంటబుల్గా ఉండేటట్టు నువ్వు జాగ్రత్త పడతావు. కానీ అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడే నువ్వే వెళ్ళి ఆఫీస్లో కూర్చోవాలి, లేకపోతే ఒక బోర్డ్ మీటింగ్లో కూర్చోవాలి, ఒక కాన్ఫరెన్స్లో కూర్చొని వేరే వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళతో మాట్లాడాలి, లేకపోతే నువ్వే నీ లీడర్తో మాట్లాడాలనుకో. ఇప్పుడు కేవలం పైన షర్ట్ ఏం వేసుకున్నావు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు షర్ట్ మాత్రమే కాదు, ఇప్పుడు పైనుంచి కింద వరకు నువ్వు ప్రతి విషయము ఆలోచించుకోవాలి. బట్టలు సరిగ్గా ఉన్నాయా, ఉత్తి షర్ట్ సరిగ్గా ఉందా కాదు, షూస్ లేకపోతే చెప్పులు కూడా నువ్వు సరిగ్గా ఉన్నాయా లేదా, క్లీన్గా ఉన్నాయా లేదా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి ఆ రూమ్లో ఉంటావు కాబట్టి నువ్వు సరి అయిన వాసన వస్తున్నావా లేదా, కంపు ఉందా లేదా, ఇటువంటి అన్నీ కూడా నువ్వు ఆలోచించుకొని వెళ్తావు, జాగ్రత్త పడతావు. ఎందుకు? ప్రతి లెవెల్లో నువ్వు ఇంకా వాళ్ళ సన్నిధి ఎక్కువ అనుభవిస్తున్నావు, వాళ్ళు నీ సన్నిధి కూడా ఎక్కువ అనుభవిస్తున్నారు.
అర్థమవుతుందా? అలాగే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము నూతన నిబంధనలో. కానీ ఎప్పుడైతే నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఆ సమయంలో నువ్వు తీసుకొని, దేవా నేను ఈ సమయంలో నేను నీ మీద ధ్యానిస్తాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తాను అన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నువ్వు ఇంకొక పై స్థానంలో, నువ్వు ఇంకొక గ్రేటర్ డైమెన్షన్ అండ్ డిగ్రీలో నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. అలాగే దేవుని ఆశీర్వాదం కూడా అంతే. ప్రతి ఒక్కరం మనం ఆశీర్వదించబడ్డాం. క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నువ్వు కృతజ్ఞత చెల్లించడం మొదలు పెడతావో ఆ ఆశీర్వాదము నీ జీవితంలో నెరవేర్చబడము కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ విడుదల నెరవేర్చబడము కనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో అది గుర్తుపెట్టుకోండి. సో కృతజ్ఞత ఇంగ్లీష్లో Psalms 100:4 says this, enter into his gates with thanksgiving and into his courts with praise. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. సో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్ స్టైల్ లాగా తయారు చేసుకోండి. దేవునితో నేను ఎప్పుడు మాట్లాడినా కృతజ్ఞతతోనే మొదలు పెడతాను అనే తీర్మానం తీసుకోండి. ఎప్పుడు మాట్లాడినా కృతజ్ఞతతో మొదలు పెట్టాలి అనే తీర్మానం తీసుకోండి. ఎటువంటి పరిస్థితి అయినా కృతజ్ఞతతోనే మొదలు పెడతాను. ఎప్పుడైతే ఆ విధముగా నువ్వు చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క మేలు ఇంకొక లెవెల్లో అనుభవించడము మొదలు పెడతావు. యువర్ ఐస్ విల్ బి ఓపెన్డ్ టు వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీకు ఇదివరకే జరిగించిన వాటి విషయంలో నీ కన్నులు తెరవబడతాయి. ఇట్ షిఫ్ట్స్ ది అట్మాస్ఫియర్ అరౌండ్ యూ. నీ చుట్టూ వాతావరణాన్ని మార్చేస్తుంది. చూడండి, ఇందాక అన్నాను కదా, కొంతమంది మీరు ఎంతో బాధతో, ఎంతో చింతతో, ఎంతో బరువుతో ఒక్కొక్కసారి దేవుని సన్నిధికి వస్తారు. కానీ ఎప్పుడైతే అక్కడ పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మీతో ప్రైజ్ వర్షిప్ లీడర్ చెప్పుండొచ్చు, అందరూ కూడా చప్పట్లు కొట్టి పాటలు పాడదాము, లేకపోతే దేవుని ఆరాధిద్దాము, స్తుతిద్దాం అన్నప్పుడు మీరు కూడా ఎంత నీరసంగా ఉన్న చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారనుకోండి, పాటలు పాడడం మొదలు పెట్టారనుకోండి, ఏమవుతుంది? కొంత సమయం తర్వాత ఆ నీరసం అంతా పోతుంది. కొంత సమయం తర్వాత దుఃఖము పోతుంది. కొంత సమయం తర్వాత బాధ పోతుంది. ఇప్పుడు ఆ సంతోషము, ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆయన సన్నిధి నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయన సన్నిధిలో మనము శక్తి పొందుకుంటాము, సన్నిధిలో ధైర్యము పొందుకుంటాము. ఆమేన్. సో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనము జీవించాలన్నమాట. సో now let me talk to you very quickly. I'll give you 5 practical ways to live a lifestyle of thanksgiving. కాబట్టి కృతజ్ఞత జీవనశైలి జీవించడానికి 5 క్రియాత్మక విషయాలు చూస్తాం. Number 1, remember God's past faithfulness in your life. నీ జీవితంలో దేవుని యొక్క గత విశ్వాసాన్ని స్మరించుకోవాలి. గత విశ్వాసాన్ని ఏంటది? జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. గత విశ్వాసాన్ని. ఓకే, అది ఎప్పుడైతే when you begin to remember his past faithfulness in your life, it will encourage you to have faith for the future. అది భవిష్యత్తుకు విశ్వాసం కలిగి ఉండేలాగా ప్రోత్సహిస్తుంది మనల్ని. Hallelujah. Number 2, acknowledge God's goodness in your life daily. అనుదినము నీ జీవితంలో దేవుని మంచితనాన్ని గుర్తించాలి. అనుదినము. కొంతమందికి నేను ఫస్ట్ సర్వీస్ వాళ్ళకి కూడా చెప్పాను. నేను ఇంగ్లీష్ సర్వీస్లో ఏమన్నానంటే, మీ ఫ్రిడ్జ్ మీద అవ్వచ్చు, లేకపోతే మీ బాత్రూంలో ప్రతిరోజు మీ పళ్ళు తోముకోక ముందర, ముఖం కడుక్కోక ముందర మీ బాత్రూంలోనే మీ మిర్రర్కి ఒకటి రాసుకో, ఒక స్టిక్కర్ లాంటిది పెట్టుకోండి, ఒక పేపర్ మీద పెన్నుతో రాసి అక్కడ అతికించుకోండి. ఏంటి? హౌ కెన్ ఐ అక్నాలెడ్జ్ గాడ్స్ గుడ్నెస్ టుడే? ఈ దినము దేవుని మంచితనాన్ని ఎలా గుర్తించాలి? సో ఆ టైంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే నిన్న రాత్రి దేవుడు ఏం చేశాడు, ఈరోజు పొద్దున్న ఏం చేశాడు, లేకపోతే నిన్న ఏం చేశాడు. ఏదో ఒక కారణంతో దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఏదో ఒక కారణం గుర్తుపెట్టుకొని దేవునికి స్తుతి చెల్లించు. హల్లెలూయా. ఏదో ఒక విధానంలో ఆయనకి కృతజ్ఞత చెల్లించు నీ జీవితం ద్వారా. కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు ఏం చేయలేదండి దేవుడు నాకు నిన్న అని. ఏం చేయకపోయినా రాత్రి పడుకున్నావు కదా, దానికి కృతజ్ఞతలు చెల్లించు. దానికి కొంతమంది లేదండి, ఎంత భయంకరమైన బాధ, ఎంత నొప్పి అంటే నేను రాత్రి అసలు పడుకోలేకపోయావు, కానీ ఇప్పుడు లేచావు కదా, ఇప్పుడు నుంచున్నావు కదా, దానికి కృతజ్ఞతలు చెల్లించు. ఏదో ఒక కారణం వెతుకు నీ జీవితంలో. ఎంత భయంకరంగా ఉన్నా ఏదో ఒక కారణం వెతుకు. అది వెతికి దాన్ని పట్టుకో, దానికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెట్టుకో. అంటే ఏం లేదండి నా జీవితం, అర్థమవుతుంది కదా నీ ముందర, దాని కొరకు కృతజ్ఞతలు చెల్లించు. అర్థం ఉంది కదా, ఆ అర్థం ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించు. ఏదో ఒక కారణం. కొంతమంది ఉంటారు మన జీవితంలో, నువ్వు ఎంత మేలుగా అనిపించినా కూడా ఏది లేదో దాని గురించి కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు.
నువ్వు వాళ్ళ ఇంటికి పిలిచి ఒక 5 డిషెస్ పెట్టావనుకో, చికెన్, మటన్, ఫిష్ అన్నీ పెట్టావనుకో, ఫిష్ ప్రాన్స్ పెట్టిన తర్వాత పీతలు లేవా? అన్నీ పెట్టిన తర్వాత 5 కూరగాయలు పెట్టిన తర్వాత కూడా పచ్చడి లేదా? ఆవకాయ సరే తీసుకొస్తామండి, ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి నాకు కావాల్సింది అసలు గోంగూర అంటే ఏంటి? ఎంత చేసినా వాళ్ళు ఏది లేదో అది వెతకడంకి అందులో స్పెషలిస్ట్ ఉంటారు కొంతమంది. సో నువ్వు దేంట్లో స్పెషలిస్ట్ అవ్వాలి? కృతజ్ఞత ఇచ్చేటటువంటి స్పెషలిస్ట్. అంటే ఏదో ఒక కారణం, ఎక్కడో ఒకటి వెతకాలి. దేనికి? కంప్లైంట్, ఫిర్యాదు చేయడానికి కాదు, కానీ కృతజ్ఞత చెల్లించడానికి. హల్లెలూయా! దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి. అటువంటి విధానంలో మనం జీవించాలి. ఎందుకంటే మనం కృతజ్ఞత చెల్లించినప్పుడల్లా వీఆర్ వర్షిపింగ్ గాడ్ అండ్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. దేవుని మనం ఆరాధిస్తాము, అది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. నంబర్ 3, స్పీక్ గ్రాటిట్యూడ్ ఇంటెన్షనల్లీ. ఉద్దేశపూర్వకంగా కృతజ్ఞత ప్రకటించాలి. యువర్ మౌత్ షేప్స్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క నోరు నీ భవిష్యత్తును యువర్ మౌత్ రివీల్స్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న దాన్ని నీ నోరు బయలుపరుస్తుంది. సో నీ హృదయంలో ఉంటే సరిపోదు, నీ నోటితో ఒప్పుకోవాలి, నీ నోటితో పలకాలి. అప్పుడు విన్నవాడికి నీ హృదయంలో ఏముందో అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా! సో దేవునికి నీ హృదయంలో ఉన్నది తెలుసు, కానీ ఎప్పుడు ఆయన సంతోషపడతాడు? నీ నోరు విప్పి ఆయనకి తెలియజేసినప్పుడు. హల్లెలూయా! అలాగే నంబర్ 4, ప్రాక్టీస్ థ్యాంక్స్ గివింగ్ ఈవెన్ ఇన్ ట్రయల్స్. కష్టాల్లో కూడా కృతజ్ఞతను సాధన చేసుకోవాలి. కష్టాల్లో కూడా. ఎందుకు? ఇది మన జీవన శైలి కాబట్టి. కష్టాల్లో కూడా ఊపిరి తీసుకుంటున్నాం కదా. సో ఎలాగైతే ఊపిరి తీసుకుంటామో, ఎలాగైతే విశ్వాసంతో జీవిస్తామో, అలాగే మనము కృతజ్ఞత కూడా చెల్లిస్తూ మన జీవితంలో మనము జీవించాలన్నమాట. అండ్ నంబర్ 5, బై షేరింగ్ యువర్ టెస్టిమోనీ. మీ సాక్ష్యాన్ని పంచుకోవడం ద్వారా. సాక్ష్యాన్ని పంచుకోండి. మీ రక్షణ యొక్క సాక్ష్యాన్ని పంచుకోండి. మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ క్లాస్మేట్స్తో, మీ హాస్టల్ మేట్స్తో, మీ కోవర్కర్స్తో, ఎక్కడ పడితే అక్కడ మీ దేవుడు చేసినటువంటి మేలు, మీ సాక్ష్యాన్ని వేరే వాళ్ళకి పంచుకోండి. దాని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. అలాగే దేవునికి నీ జీవితము ద్వారా మహిమ వస్తుంది. హల్లెలూయా! సో షేర్ యువర్ testimony with the people in your life. నీ జీవితంలో ఉన్న ప్రజలతో నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. And as you do these things, ఇవి చేస్తుండగా you will develop a lifestyle of thanksgiving. కృతజ్ఞతతో కూడిన జీవన శైలిని పెంపొందించుకుంటాం. Hallelujah. Amen. Now let's stand to our feet and I want to lead you in a confession. ఒక ఒప్పుకోల్లో మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాను. And I pray that this confession will establish us into the lifestyle of thanksgiving. ఈ ఒక ఒప్పుకోలు కృతజ్ఞతతో కూడిన జీవన శైలిలోకి మనం నడిపిస్తున్నాం. హల్లెలూయా! గమనించండి, కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు ఇది నాకు అన్ని విషయాలు తెలుసండి, ముందరి నుంచే తెలుసు. ముందరి నుంచే తెలుసు కాదు, ముందరి నుంచి తెలిసిన ఎన్ని విషయాలు నీ జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నావు అనేది ముఖ్యం. సాధన చేస్తున్నావు. నువ్వు కేవలము వినడము కాదు, విన్న తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, ద బైబిల్ సేస్ బీ నాట్ జస్ట్ ఎ హియరర్ ఆఫ్ ద వర్డ్ బట్ ఎ డూవర్ ఆఫ్ ద వర్డ్. కేవలము వాక్యము వినువారుగా ఉండకూడదు, ఆ ప్రకారం చేసేవారుగా ఉండాలి. చేసేవారుగా. నీకు తెలుసా లేదా అని కాదు, నువ్వు దాని ప్రకారము జీవిస్తున్నావా, పాటిస్తున్నావా లేదా నీ జీవితంలో. పాటించకపోతే అది దాంట్లో నీ వ్యర్థమైపోతుంది. పాటించకపోతే ద బైబిల్ ఇస్ సేయింగ్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే మోసగించుకుంటున్నావంట. సో అటువంటి జీవితం కాదు, కానీ ఈ రోజు నుంచి దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో సరి అయిన విధానంలో స్థాపించబడి దాని నుంచి మేలు పొందుకుందాము. హల్లెలూయా! నౌ రిపీట్ దిస్ ఆఫ్టర్ మీ. సే దిస్ అవుట్ లౌడ్. సే, ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ మై లైఫ్ స్టైల్. I will not allow circumstances to dictate my attitude. Gratitude will flow from my spirit. Every day of my life, I give thanks because God is faithful. God is working all things together for my good. I will praise God before the miracle, during the miracle, and after the miracle. I reject anxiety, negativity, and complaints. My mouth shall speak praise, hope, and faith. I will bless the Lord at all times. Come on, say that again. Say, I will bless the Lord at all times. His praise shall continually be in my mouth.
The peace of God rules my heart and my mind. I am not troubled. I am not fearful. I am not overwhelmed. Thanksgiving keeps me anchored in the presence of God. I step into my new season with thanksgiving. What God has prepared for me is bigger than what I have been through. My future is full of divine goodness, favor, and testimonies. Thank you, Father, for who you are. Thank you for what you've done. Thank you for what you are doing now. Thank you for what you are about to do. My life will never run out of reasons to give you thanks. In Jesus' name, amen and amen. Put your hands together for the glory of God. దేవునికి చప్పట్లు కొట్టి ఆయన్ని గణపరచండి. హల్లెలూయా. Amen. So a lifestyle of థ్యాంక్స్ గివింగ్. దీని వలన ఈ రోజు నుంచి మనం ఇంకా క్రిస్మస్ సీజన్లోకి అడుగు వేయబోతున్నాం. ఇటువంటి సమయంలో కృతజ్ఞతతో మనము అడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎండ్ అవ్వబోతుంది, క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం. క్రిస్మస్ సీజన్ దాని తర్వాత న్యూ ఇయర్ అన్నమాట. మన హృదయాలు సరిగ్గా స్థిరపరచబడి ఈ వాక్యానుసారంగా మనము జీవించాలని కోరుకుంటున్నాను. ఈ విధముగా మనం జీవించగలిగినట్లయితే మనం ఇప్పుడు వరకు చూసిన మేలు కన్నా ఇంకా ఎక్కువ చూస్తాం మన జీవితంలో. అంత మాత్రమే కాదు, దేవునికి ఇంకా ఎక్కువ మహిమ తీసుకొస్తాం మన జీవితాల ద్వారా. హల్లెలూయా. ఆమేన్. చేతులెత్తండి, మీకు అందరి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా, ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేవని నమ్ముతున్నాను. నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, ఈ రోజు నుంచి ప్రతి వాళ్ళు దేవా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్న సమయంలో దేవా వాళ్ళ జీవితంలో గొప్ప విడుదల వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను. గొప్ప సాక్ష్యములు వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను. దేవా, వాళ్ళ జీవితాల్లో ముందర ఎలాగైతే రక్షించావో, ముందర ఎలాగైతే కాపాడావో, దానికన్నా ఇంకా ఎక్కువ అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. ఎక్కడైతే ద్వారములు తెరవబడాలో యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక. దేవ, విశ్వాసముతో జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరి జీవితంలో నీ మేలు, నీ మంచి ఇంకా నూతన లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా అనుభవించాలని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.